వక్ఫ్ బిల్లు రావడం ఖాయం. ఈ వారంలో వస్తుంది. హిందువులు, ముస్లిములు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు ప్రతి భారతీయుడు అప్రమత్తం కావాల్సినటువంటి సందర్భం. పెట్రోలు చల్లి ఉంచిన దేశద్రోహులతో జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు ప్రచారాలు చేస్తూ మోసం చేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వక్ఫ్ సవరణలు ఇప్పటికీ భారతదేశ చరిత్రలో 5 సార్లు జరిగినాయి. అది మొట్టమొదట 1913లో స్టార్ట్ అయితే 23లో ఒకసారి, 54లో ఒకసారి, తర్వాతన ఇంకొక 2 సార్లు, ఓవరాల్గా 5 సార్లు వక్ఫ్ సవరణలు జరిగినాయి. ఈ సవరణల్లో ఇప్పుడు ఎందుకు సవరించాల్సి వస్తోంది అంటే, కాంగ్రెస్ పార్టీ హిందూ ముస్లింల మధ్య విభజన రేఖ తీసుకురావడానికి, ఒక వర్గాన్ని ఇంకొక వర్గం మీద రెచ్చగొట్టడానికి కొన్ని పద్ధతులు చేసింది. ముస్లింలని బుజ్జగించి హిందువులని వేధించేటటువంటి విధంగా ముస్లింలను ప్రోత్సహించడం కోసం 2 కుట్రలు చేసింది. ఒకటి ఏది సర్వసమానత్వం, మతాల మధ్యన సమానత్వ సృష్టి అంటూ 2011లో తీసుకొచ్చినటువంటి బిల్లు, దాన్నే హిందూ బిల్ అంటారు. మత ఐక్యత కోసం తెచ్చినటువంటి బిల్ అన్న పేరుతో తీసుకొచ్చి దాంట్లో చేసిన పని ఏంటయ్యా అంటే, హిందువు ఇంట్లో భజన చేసుకోవాలన్న పెద్ద శబ్దం వస్తుందంటే పక్కనున్నటువంటి ముస్లింలు, క్రైస్తవుల అనుమతి తీసుకోవాలి. అదే సమయంలో ముస్లింలు, క్రైస్తవులు తమ తమ కార్యక్రమాలకు మాత్రం ఎలాంటి అనుమతి తీసుకోనక్కర్లేదన్నటువంటి విధానాన్ని తీసుకురావడం. అంటే తద్వారా గ్రౌండ్ లెవెల్లో హిందూ ముస్లింల మధ్యన చీలిక తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం, హిందువుల మీద డామినేషన్ ఇతర మతాలకు ఇచ్చే ప్రయత్నం, తద్వారా విభజించి పాలించు అన్నటువంటి ఆనాటి బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి పార్టీ అని కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంది. ఇప్పుడు తాజాగా వక్ఫ్ సవరణ బిల్లును కూడా అలాంటి పనే చేసింది. తను అధికారంలో ఉండగా చివరిగా 2013లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, అందులో సచార్ కమిటీ సిఫార్సుల్ని అడ్డం పెట్టి తీసుకొచ్చినటువంటి సంస్కరణల్లో అతిపెద్దదైనటువంటి ద్రోహం ఏంటయ్యా అంటే, ఏ ఆస్తినైనా సరే వాళ్ళకి వాళ్ళు మాది అని క్లెయిమ్ చేస్తే ఇచ్చేయాలి అన్నటువంటి. అంతకుముందు 4 నుంచి 5 లక్షల ఎకరాల స్థలం వాళ్ళ చేతుల్లో ఉంటే ఏకంగా 10 లక్షల ఎకరాల స్థాయికి భారతదేశంలో అతి పెద్దదైనటువంటి భూమి వాళ్ళ చేతికి చేరింది. ఇందులో కేరళలో ఉన్నటువంటి క్రైస్తవుల భూముల దగ్గర నుంచి, మహారాష్ట్రలో, అట్లాగే గుజరాత్లో కానీ, ఇతర ప్రాంతాలు తమిళనాడులో కానీ హిందువుల యొక్క ఆలయాలతో సహా మాదేనని క్లెయిమ్ చేయటం. అలా వాళ్ళు క్లెయిమ్ చేస్తే కాదనేటటువంటి అవకాశం లేకుండా ట్రిబ్యునల్లో మాత్రమే తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆ ట్రిబ్యునల్లో కూడా ముస్లింలకే అవకాశం ఉంటుంది. కోర్టులలో కూడా, ఈవెన్ హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా అవకాశం లేని విధంగా చట్టాన్ని తీసుకొచ్చి పెత్తనాన్ని, టోటల్గా దేశంలోని అన్ని మతాల మీద పెత్తనాన్ని, ఆస్తుల మీద పెత్తనాన్ని, ప్రజల మీద పెత్తనాన్ని ముస్లింలకి అప్పజెప్పినటువంటిది, లేదంటే ముస్లిం మత పెద్దలకు అప్పజెప్పినటువంటి ఒక విచిత్రమైనటువంటి సవరణ చేసింది. ఇప్పుడు ఆ సవరణని సరిచేస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చేటటువంటి సవరణ ముస్లింలకి అన్యాయం కాదు. వాస్తవంగా నిజంగా వక్ఫ్ ఆస్తులు ముస్లింలందరికీ ప్రయోజనం చేకూర్చినాయా? ముస్లిం పెద్దలు మాత్రమే ఆ ఆస్తుల్ని తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడ కాళేశ్వరం మార్కెట్ దగ్గర వక్ఫ్ కార్యాలయం ఉన్న బిల్డింగ్ ఉంటుంది. దాంట్లో చట్ట ప్రకారం ఎంత అద్దె తీసుకుంటున్నారు, నిజంగా ఎంత అద్దె ఇస్తున్నారు, అందులో ఉండేది అందరూ ముస్లింలే వ్యాపారాలు చేసుకునేవాళ్ళు. వాళ్ళని అడిగితే చెప్తారు ఒరిజినల్ అద్దె ఎంత ఇస్తున్నారు, రికార్డుల్లో ఎంత ఇస్తున్నారు అన్నటువంటి. అంటే దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులు పెద్ద ముస్లింల చేతుల్లో ఉంటున్నాయి. రాజకీయ నాయకుల, లేకపోతే కులపరంగా ముస్లింలో ఉన్నటువంటి పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటున్నాయి. దాంట్లో ముస్లింలే దోచుకు తింటున్నారు. అది వేరే మతం వాళ్ళకి ఇవ్వడానికి ఏం లేదు. దాంట్లో అద్దెలకు ఉండే, దాంట్లో సేద్యం చేసుకునే ముస్లింలే దోచుకు తింటున్నారు. ఇది ముస్లింలు గ్రహించాల్సిన అంశం. అదే సందర్భంలో ఇతర మతాల ఆస్తులు కూడా, ఈవెన్ క్రైస్తవుల ఆస్తులు కూడా కేరళలో లాక్కునే ప్రయత్నం చేస్తేనే వాళ్ళు తిరస్కరించి పోరాటం చేస్తున్నటువంటి సందర్భం. ఇక్కడ వక్ఫ్ ఆస్తి అయితే ఆ డాక్యుమెంట్ కలెక్టర్కి చూపించి ఓకే చేయించుకోవాలి. అదొక్కటే అదనంగా తీసుకొచ్చేటటువంటి సంస్కరణ. కాబట్టి ఇది ముస్లింలందరికీ ప్రయోజనమే, హిందువులకి ప్రయోజనమే. ఒక విభజన రేఖ సృష్టించాలనుకునే దేశద్రోహుల పన్నాగానికి చెక్ పెట్టేదే. కానీ తప్పుడు ప్రచారం చేస్తూ, ఇదివరకు అట్లాగే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చేటప్పుడు ముస్లింలందరినీ ఈ దేశం నుంచి ఎల్లగొట్టేస్తారు, కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో పెడతారు, వాళ్ళ ఓటు హక్కు రద్దు చేస్తారని తప్పుడు ప్రచారాలు చేశారు. ఎన్ఆర్సీ తీసుకొచ్చినప్పుడు అట్లాంటి తప్పుడు ప్రచారాలే చేసుకొచ్చారు. ఇప్పుడు అట్లాంటి తప్పుడు ప్రచారాలే చేస్తున్నారు. కాబట్టి తప్పుడు ప్రచారాలు చేసే దేశద్రోహులు మాటలు నమ్మకుండా
వక్ఫ్ సవరణ బిల్లు అనేటటువంటిది పేద ముస్లింలకి ప్రయోజనం, అలాగే హిందువులకి ముస్లింలకి మధ్యన, క్రైస్తవులకి ముస్లింలకి మధ్యన విభేదాలు రానియకుండా తీసుకొచ్చే ఒక అద్భుతమైనటువంటి బాధ్యతాయుతమైన సంస్కరణ. అది గుర్తెరగాల్సి ఉంది.